హాయ్ వెల్కమ్ టు జై సేవాలాల్ టీవీ. నేను మీ రాథోడ్ రవిని. గ్రామ పంచాయతీ మల్చల్మా, మండల్ లయన్ తాలూకా జైరాబాద్, సంగారెడ్డి డిస్టిక్. మల్చల్మా గ్రామంలో దీనికన్నా ముందు ఒక 45 సంవత్సరం నుంచి ఇక్కడ సిండికేట్ బ్యాంక్ అనేది ఉండే. అది బాగారెడ్డి సాబ్ ఆధ్వర్యంలో కట్టిండ్రు. ఎందుకంటే ఆ బ్యాంకు పూరా పాతగా డ్యామేజ్ అయి పూరా దానికి ఇబ్బంది వస్తే దానికి గుల్లగొట్టి ఇప్పుడు బాగారెడ్డి సాబ్ సుపుత్రుడు జైపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కొత్త బిల్డింగ్, కొత్త భవనం కట్టడం జరిగింది. ఈరోజు బ్యాంకు కెనరా బ్యాంక్ అని ఇక్కడ ఈ బ్యాంక్ పేరు వచ్చింది. కెనరా బ్యాంక్ ఈరోజు ఓపెన్ చేసిండ్రు. అందుకే सबको राम राम, सबको जला सलाम। ये क्या है बोले तो मलचलमा गांव में इससे पहले बागारेड्डी साहब 45 साल से आगे ये बैंक लाने का, बैंक रखने का मौका दिया है। वो इससे पहले भी बैंक बनाया तो बैंक पूरा ना हुआ बोल के कहीं को बोले तो वर्कर्स को प्रॉब्लम हो रहा बोल के वो तोड़ के आज जयपाल रेड्डी साहब ने उसको नया बना के आज मलचलमा बैंक के इनाग्रेशन को आज ओपन किया है। उस वास्ते जगीर गोर भाई ने सेन राम राम सेन जय सेवालाल। मत मार रातोड रवि तम देख रहे तो जय सेवालाल टीवी, जय सेवालाल टीवी देख रहे प्रेक्षकों हाथ जोड़न राम राम सेन जय सेवालाल। ये रांग 45 वर्षे थी कहीं से भाग रंग तो बागारेड्डी साहब आज कहीं से तो जहराबाद सारी एक अच्छे तरीका थी काम की दो को मन क्या आज सिंडिकेट और अगर हम तुम्हें अच्छे से बजा ना सके तो महोदय फोटो पेपर में अच्छे तरह का और है ना तुम अपनी गाड़ी नजर उतार लो और तुम्हारी हार निश्चित है। मैं तुम चाहेगा बोलो लगाया कब से आ रही दिखेगी ओम हिरण्यपात्रं मधु पूर्णंदनादि दर्शयामि ओम लक्ष्मी क्षीर समुद्र राजतनयां श्रीरंगदा भेषुदासी भूत समस्त देवता
नमस्कारं समर्पयामि। सांप अंदर है, सांप का अंदर है। మన జైరాబాద్ చీఫ్ మినిస్టర్ భీమా రాఘవేంద్ర గారికి వెల్కమ్ చేస్తూ అందరూ తాలియా పెట్టించారు. ముచ్చిరెడ్డి సార్ గారికి పిఎస్సిఎస్ చైర్మన్. అగ్రికల్చరీ కాకుండా మనం వేరే రకంగా కూడా మనం పబ్లిక్కి చుట్టుపక్కల ఉన్న 8 గ్రామాలకి 4 తాండాలకి మనం అన్ని రకాల రిటైల్ లోన్స్ కానీ బిజినెస్ లోన్స్ కానీ ఎవరికైనా పిల్లలకి హయ్యర్ ఎడ్యుకేషన్ లోన్ కానీ వెహికల్ లోన్ కానీ ఎవరైనా ఇక్కడ నుండి జైరాబాద్లో షిఫ్ట్ అయిన కొంచెం పెద్ద మంతులు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి ఇంటి లోన్లు కానీ అన్నీ మనం ఇక్కడ నుంచి మనం మల్చనమ బ్రాంచ్ నుంచి కూడా చేయగలుగుతాము. మనది ఇంత పెద్ద బ్రాంచ్ నియర్ బై ఈ 8 కిలోమీటర్స్ 12 కిలోమీటర్స్ జైరాబాద్ వరకు ఇక్కడ మనకి ఏ బ్రాంచ్ లేదు. మనది పబ్లిక్ సెక్టర్ బ్యాంకు, మనం అన్ని సేవలు ఇవ్వగలుగుతాం. నెక్స్ట్ నేను ఇక్కడనే ఉంటా, ఎప్పుడన్నా మీకు అవైలబుల్ ఉంటా. మన పెద్దలు అందరికీ అవకాశం ఇద్దాం. నెక్స్ట్ పాండురంగారెడ్డి సార్ మాట్లాడాలని కోరుకుంటున్నా. లేమని కొత్త భవనం నిర్మించిస్తామని చెప్పి సకాలంలో వాళ్ళు అడిగిన సమయం లోపట్నే మనం బిల్డింగ్ ఇవ్వడం జరిగింది. అయితే మా గ్రామం తరఫున మా అన్నగారి తరఫున మీకు ఎప్పుడు కూడా మీకు సంపూర్ణంగా బ్యాంకుకు బ్యాంకు సిబ్బందికి మా మద్దతు ఉంటుంది. కానీ దాంతోపాటు ఇక్కడ ఉన్న స్టాఫ్కి కానీ మేనేజర్లకు కానీ నా చీఫ్ మేనేజర్కి కానీ నేను కోరేది ఒకటే, గతంలో అంటే మీరు అన్నతగా భావించొద్దు, నేను వేరే బ్యాంకుతో పోలుస్తున్నానని చెప్పి అది ఎమర్జీ అయిపోయింది. కాబట్టి మీ దగ్గర సిండికేట్ బ్యాంక్ ఉన్నప్పుడు ఇక్కడ కొన్ని సదుపాయాలు చాలా సులువుగా ఉంటుండే. రూల్స్ ఉంటాయి కాబట్టి
మేము మీ రూల్స్ ఆటంకం కలిగించాము. కానీ మాకు క్రాప్ లోన్స్, గోల్డ్ లోన్స్, వెహికల్ లోన్సే కాకుండా చిరు వ్యాపారులకు గతంలో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకున్న వారికి ఎటువంటి ఆస్తులు లేకపోయినప్పటికీ కూడా ఎవరైనా జమానత్ తీసుకొని 25,000, 50,000 మేనేజర్స్ వాళ్ళు కూడా కన్స్ట్రక్షన్ చూసే వాళ్ళు కూడా చాలా తక్కువ రెంట్ ఇవ్వడం జరిగింది. ఈ దానికి పెట్టిన పెట్టుబడికి ఈవెన్ ఇంట్రెస్ట్ కూడా క్యాలిక్యులేషన్ చేస్తే దానికి సరిపోదు. అయితే మేమందరం జయపాల్ రెడ్డి గారికి లేదు బాగారెడ్డి గారు తెచ్చిన బ్యాంక్ ఉన్నది కాబట్టి పోగొట్టుది ఇక్కడనే ఉండాలి అని ఒక ఆలోచనతో ఈ బ్యాంకు నుంచి మించి ఒక ఏం లాభ మార్గం తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ బ్యాంక్ సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్. మా ఊరోళ్ళు కానీ చాలా ఊరోళ్ళు కానీ మన క్రాప్ లోన్స్ అయితేనేమి, డ్వాక్రా రుణాలు అయితేనేమి ఇంకా ప్రజలకి ఇంకా చేరువై ఇంకా మంచి చేయాలని కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీరంటే ధన్యవాదాలు. మాకు చెప్పిన చెట్ల దగ్గర వాళ్ళ దగ్గర డిపాజిట్లు చేసి ఈ బ్రాంచ్ పురోగతికి తోడ్పడినాము. ఇప్పుడు మా బ్యాంక్ లోపల అన్ని సదుపాయాలు ఉన్నాయి, కానీ ఒక లాకర్స్ సదుపాయం ఉంటే కూడా చాలా బాగుంటుందని మా కోరిక. లాకర్లు ఉంటే చిన్న పెద్ద ఎవరైనా ఉంటే కూడా తెచ్చి ఏమైనా పెట్టుకుని వస్తారు. దొంగల బ్యాంక్ చాలా ఉన్నది, అందుకే లాకర్ సదుపాయం చేయాలంటే మనవి చేసి ముగించాం. డబ్బు తీసుకొని అవసరం ఉన్న వాళ్ళ కొరకు అవసరం ఉన్న సమయంలో ఇచ్చేసేసి మీ దగ్గర తీసుకొని దానిపైన వచ్చి ₹1, ₹2 వడ్డీని డిపాజిటర్లకు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మాకు కొద్దిగా కన్సర్న్ ఏంటంటే కాస్త వ్యవసాయ రుణాలు తీసుకొని మొండి బకాయిలు అవుతున్నాయి. బ్యాంక్ అంటే ఎలా అంటే మన అమ్మ అంటే చూసుకోండి, మీరు ₹1,00,000 తీసుకొని కట్టండి, మీకు మళ్ళీ 2 లక్షలు ఇస్తుంది. 2 లక్షలు తీసుకొని కట్టండి, 5 లక్షలు ఇస్తుంది. మీరు జహీరాబాద్ బ్రాంచ్లో ₹1,00,000 తీసుకొని ఈరోజు ₹3,76,00,000 తీసుకున్న వాళ్ళు ఉన్నారు. కేవలం 1 లక్షతో స్టార్ట్ చేసేసి ఈరోజు ₹3,76,00,000 తీసుకున్నారు. అయితే మన అందరికీ కూడా కొద్ది మందికి ఏమైపోతుంది, బాగు కోసం ఈ చుట్టుపక్కల గ్రామాలన్నీ అభివృద్ధి చెందాలి, వాటితో పాటు బ్యాంకు అభివృద్ధి చెందాలని ఆశిస్తూ చేశారు. సో ఒకటి ఇప్పుడు మీరు అడిగే ప్రశ్నలకు దాన్ని నేను సమాధానాలు కూడా చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ రెడ్డి గారు చెప్పారు, కాకపోతే వాళ్ళు చేసే వ్యాపారానికి ఇంతే అవసరం ఉంటుంది, కానీ వాళ్ళ పర్సనల్గా కావాలంటే కష్టం అవుతుంది. అంటే మేము 25,000 ఇచ్చి వాళ్ళు ఏదైనా ఒక మిషన్ కానీ ఇంకొకటి కానీ ఏదైనా దాని ద్వారా లబ్ధి పొందాలి, కానీ ఆ డబ్బును ఇంకొక దానికి వాడితే మటుకు ఆ డబ్బు వేరే దానికి ఉపయోగపడిపోయి పర్సనల్ యూజెస్కి ఉపయోగపడి ఆ తర్వాత ఆ క్యాష్ అనేది జనరేట్ అవ్వదు, మళ్ళీ కొత్తగా జనరేట్ అవ్వదు. అందువల్ల మేము ఎవరన్నా సార్ నాకు 50,000 ఇవ్వండి అంటారు, అంత అవ్వదు మీరు చేసే వ్యాపారానికి, కాబట్టి ఇంట్లో తీసుకోండి అంటాం. ఏదైనా సరే చేతి వృత్తుల పని వారికి అందరికీ అన్ని రకాల సదుపాయాలు మా దగ్గర ఉన్నాయి. 100% మా అరవింద్ చేస్తాడు. మీకు ఖచ్చితంగా మీరు ఈ రోజు నుంచి మీరు స్టార్ట్ కూడా చేయొచ్చు. ఒకటి. నెక్స్ట్, గ్రామ ప్రజలకి రైతు రుణాలు అని చెప్తున్నారు. రైతు రుణాలు ఆ రోజు ఇస్తున్నాము, ఈ రోజు ఇస్తున్నాము. ఇప్పుడు 1,60,000 వరకు మీకు ధరణి పోర్టల్లో కానీ ఇంకో పోర్టల్లో కానీ భూమి మీ పేరు మీద ఉండి దాని మీద మా కెనరా బ్యాంకు లోన్ తీసుకున్నట్టుగా మేము ఒక లీన్ అనేది నోట్ చేస్తాము. అది కన్నా ఉంటే కన్నా అది కూడా ఇష్యూ లేదు. 1,60,000 నుంచి పైన కావాలంటే కన్నా క్రాప్ లోన్లు ఇప్పటికే ఉన్నాయి, ఎంతైనా ఉంది 10 లక్షలు, కానీ అదర్వైజ్ వితిన్ ఒక 3 to 6 months లోపల 100% వస్తుంది. ఆల్రెడీ టేకప్ చేశాము. లాకర్స్ కూడా 72 లాకర్స్ వస్తాయి. మీరు కన్నా 72 లాకర్లు, దాంట్లో ఒక పెద్ద లాకర్స్ ఒక 3 to 6, మీడియం ఒక 9, రిమైనింగ్ అన్నీ చిన్నవి వస్తాయి. మీరందరూ ఓకే సార్ మేమంతా లాకర్లు అందరినీ సక్రమంగా వినియోగించుకుంటామంటే అది కూడా ప్రొవైడ్ చేస్తాం. అంటే కన్నా ఓన్లీ ఒక 20 లాకర్లు ఫిల్ అయిపోయేసి మిగతా 52 లాకర్లు ఖాళీ ఉన్నాయంటే మళ్ళీ కష్టం అవుతుంది. ఎందుకంటే కన్నా ఆ లాకర్ అనేది ఒక్క లాకరు కొన్ని లక్షలతో కూడుకున్న పని. కనీసం మనము దాని మీద కలెక్ట్ చేసే రెంట్ చాలా నామినల్ రెంట్. ఇంకొకటి ఇప్పుడే చెప్పారు ఒక సారు, మన ఐఐటిలో ఆ అబ్బాయికి తెలంగాణ ర్యాంక్ వచ్చింది. 300 కాలేజీలు 400 కాలేజీల లిస్ట్ ఉంది. ఆ 400 కాలేజీల లిస్టులో ఐఐఎంలు కానీ ఐఎస్బి హైదరాబాద్ కానీ చండీగఢ్ కానీ ఎక్కడైనా సరే అటువంటి వాళ్ళకి కన్నా సీటు వస్తే ఆ సీటుకు పూచీకత్తు లేకుండా, పూచీకత్తు అంటే వాళ్ళు ఏం ప్రాపర్టీ ఇవ్వాల్సిన పని లేదు, ఏం లేదు, వాళ్ళ చదివే మనకు, వాళ్ళు ఫ్యూచర్ ఇన్కమే మనకు. ఫర్ ఎగ్జాంపుల్ అది మొక్కజొన్న కావచ్చు, పత్తి కావచ్చు, ఇంకొకటి చెరుకు కావచ్చు,
ఆ పంట మీరు ఎక్కడ అమ్ముతారో ఆ పంట డబ్బులు ఆ బ్యాంక్ అకౌంట్లో పోతున్నాయి. కొంతమందికి అయితే కన్నా ఎయిర్టెల్ బ్యాంకుకు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులకు కూడా పోతున్నాయి. ఆ డబ్బులు మళ్ళీ వాళ్ళకి ఎలా తీసుకోవాలో కూడా తెలియట్లేదు. కాబట్టి అది అక్కడ కాకుండా మీ బ్యాంకులో మీ ఊర్లో చేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు, ఎప్పుడు కావాలంటే ఉంచుకోవచ్చు. ప్లస్ అక్కడ ఇంకా ఏమి ఆ మిషన్ దగ్గరికి, చిన్న మిషన్ దగ్గరికి పోయి 10,000కు 100 రూపాయలు పే చేస్తూ తెచ్చుకుంటున్నారు డబ్బులు. అంత కష్టపడ్డం కన్నా ఇక్కడ మీ అకౌంట్లో మీ డబ్బుల్లో వేసుకుంటే బాగుంటుంది. ఇంకొకటి, ఈ ఊర్లో మల్చల్మలో దాదాపుగా మొండి బకాయిలు 10 కోట్ల వరకు ఉన్నాయి. మీకు ఆ 10 కోట్ల వరకు మరీ మొండి బకాయిలు మీరు కట్టలేని పక్షంలో, సార్ నా దగ్గర అంత లేదు, నేను ఇంత అమౌంట్ అయితే కట్టగలను అని వస్తే కూడా అట్లా కూడా వన్ టైం సెటిల్మెంట్లో కూడా మేము మీకు సహాయం చేయడానికి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. దానికి ఊరి పెద్ద మనుషులు కావచ్చు, మీరు కావచ్చు, మీకు తెలిసిన వాళ్ళందరికీ చెప్పండి. మాకున్న పరిధిలో ఎంతవరకు చేయగలమో అంతవరకు పంట రుణాలని మేము మొండి బకాయిలు ఏవే ఉన్నాయో ఆ మొండి బకాయిల్ని ఒక అమౌంట్ వరకు తీసుకొని వన్ టైం సెటిల్మెంట్ కింద తీసి ఆ రుణాన్ని కూడా మాఫీ చేస్తాము. అంటే 100 రూపాయలు మీరు ఇంత అమౌంట్ ఇస్తామని చెప్తే కనుక మిగతా రుణాన్ని కూడా మాఫీ చేయడానికి వీలవుతుంది మా దగ్గర. గారికి సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఇన్ని రోజులు మా సిబ్బంది చాలా కష్టపడుతున్నారు. నేను వచ్చినప్పుడు కానీ చూశాను, ఇంతకుముందు ఒకసారి వచ్చినప్పుడు ఎలా పని చేస్తున్నారు అనిపించేది. సో అందుకనేసి ఇమీడియట్గా మా సిబ్బంది మేము చొరవ తీసుకునేసి దాన్ని ఇంకా కొద్దిగా ఫాస్ట్గా దీన్ని ఓపెన్ చేయడం జరిగింది. నిజంగా ఈ భవన యజమాని గారికి ఇంకొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తాను.